నీచాతి నీచ జర్నలిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఆంధ్రజ్యోతి రాసుకొచ్చే వార్త స్టైల్ ఎట్లుంటుందంటే, గంగవరం పోర్టుని అదానీ కొంటే దోచిపెట్టినట్టు, అట్లాగే అదానీకి డేటా సెంటర్కి ప్లేస్ ఇస్తే దోచిపెట్టినట్టు, మొత్తం అదానీకేనా అని రాసుకొస్తారు. అదానీతో పాటు అంబానీకి ఇచ్చారు, తర్వాత జిందాల్కి ఇచ్చారు, ఎన్ని ఇస్తే కూడా దోచిపెట్టినట్టు ఆ వ్యాపార పారిశ్రామికవేత్తలు. వాళ్ళందరూ భారతదేశంలో కాదు ప్రపంచంలోనే టాప్లో ఉన్నటువంటి వ్యాపార పారిశ్రామికవేత్తలకి జగన్ టైంలో ఏం కేటాయించినా దోచిపెడుతున్నారని రాసుకొచ్చారు. అదానీ మీద అయితే విషం చెమ్మని రోజు లేదు నీచాతి నీచ పత్రిక. ఇప్పుడు అదే అదానీకి ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు బాబు సర్కార్ వచ్చి గండికోట రిజర్వాయర్ నుంచి 36 నెలల పాటు రోజుకి 100 కిలోలీటర్ల నీళ్ళని తీసుకుని దాంట్లో నుంచి పవర్ ప్రొడక్షన్ నీళ్ళని పై నుంచి ఇట్లా కిందకు పోస్తా హైడ్రో పవర్ అనమాట. ఇది ఏదైతే ఆల్టర్నేటివ్ పవర్ సిస్టమ్ కిందకి, అంటే హైడ్రో పవర్ డైరెక్ట్గా మామూలుగా ప్రాజెక్టుల దగ్గర ఉంటుంది. ఆ ప్రాజెక్టులోంచి నీళ్లు దిగువకు విడుదల చేసేటటువంటి సందర్భంలో వచ్చే శక్తిలో నుంచి వస్తుంటుంది. దాన్ని కంటిన్యూగా రీసైక్లింగ్ చేయటం అన్నటువంటిది ఇక్కడ వాడేటటువంటిది. ఈ రీసైక్లింగ్ టెక్నాలజీ అప్పట్లోని జగన్ టైంలోని అనుమతి ఇచ్చారు. నీళ్ళకి సంబంధించి ఎంత వాడాలన్నటువంటిది కూడా అప్పట్లో అనుమతిస్తే దోచిపెట్టారని రాసినటువంటి జ్యోతి ఇవాళ 1000 మెగావాట్ల పంపుడు స్టోరేజ్ జల విద్యుత్ పథకానికి నీటి కేటాయింపులు చేస్తూ రాష్ట్ర జలవనరుల శాఖ పరిశ్రమల శాఖ బుధవారం విడివిడిగా ఉత్తర్వులు జారీ చేసిన ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం రోజుకు 100 కిలోలీటర్ల చొప్పున 36 నెలల పాటు నీరు తీసుకునేందుకు అనుమతి ఇచ్చాయి. రిజర్వాయర్ నుంచి ప్లాంట్ దాకా కృష్ణా జలాలను తరలించుకుని అయ్యే వ్యయమంతా అదానీ సంస్థ భరించాల్సి ఉంటుంది. ఇది జి సాయి ప్రసాద్ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి యువరాజ్ తమ ఉత్తర్వులో స్పష్టం చేశారు. 2015లో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వు ప్రకారం 1000 గ్యాలన్లకు 5.5 రూపాయల చొప్పున రాయల్టీగా వసూలు చేస్తామని స్పష్టం చేశారు. పైప్ లైన్లు వేసుకునేందుకు కాలుష్య నియంత్రణ మండలి నుంచి సానుకూల ధృవీకరణ తెచ్చుకునే బాధ్యత అదానీదేనని చెప్పారు. అదానీ జగన్ టైంలో వచ్చి అడిగింది ఏంటి, ఆ డబ్బులు తీసేయమన్నాడు. దానికి ప్రిపేర్ అవుతుండగా అది దోచిపెట్టినట్టు అన్నారు. ఇప్పుడు అదానీకి కంటిన్యూ చేసుకొస్తున్నారు. విశేషం ఏంటంటే 1000 మెగావాట్లు ఇందులో ప్రొడక్షన్ అయ్యేది. దీన్ని చూడండి ఏ స్థాయిలో ఉందో. దాన్ని ఇంతకాలం విషం చిమ్మి ఇప్పుడు వచ్చేందుకు అద్భుతం చేస్తున్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు అనమాట.